Hello everyone, good morning. Today's our topic the Dowry Prohibition Act in 1961. అయితే మేము డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎందుకు చదువుతున్నాము అని మీకు క్వశ్చన్ రావచ్చు. బికాజ్ ఏపీపీ అంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ సిలబస్లో ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేసి ఉంది. చాలా చిన్న యాక్ట్, అందులోకి వెళ్ళి 1 or 2 మేబీ రావచ్చు క్వశ్చన్స్. ఓకే, ఇది ఏంటంటే చాలా చిన్న యాక్ట్, 10 సెక్షన్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఒక మంచి మాట ఏముందంటే ఇందులో చాప్టర్స్ లేవు. ఓకేనా, చాప్టర్స్ లేవు, డైరెక్ట్ సెక్షన్స్ ఉన్నాయి, అవి కూడా 10 ఉన్నాయి. కాబట్టి మేము తొందరగా చదువుకోవచ్చు. ఓకే, డీప్గా చూద్దాం అందులో అసలు ఏముంది అనేసి. డౌరీ దేనికి అంటారు? ప్రొహిబిషన్ అయితే డౌరీ తీసుకోవడం ఎలా ప్రొహిబిషన్ ఉంటుంది, ఈ యాక్ట్ వచ్చేసరికి ఏ ఇయర్ది, ఎప్పుడు వచ్చింది, ఇవి కూడా చూద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 అనేసి మనకు ఉంది. యాక్ట్ నంబర్ 28 ఆఫ్ 1961లో ఈ యాక్ట్ నంబర్ 28 అయితే ఇంతకు ముందు కూడా 27 యాక్ట్స్ వచ్చినాయి ఆ ఇయర్లో, 1961లో అనేసి అర్థం. ఓకే, యాక్ట్ నంబర్ 28. ఓకే, ఇది ఎప్పుడు వచ్చింది అంటే 20th మేకి వచ్చింది ఈ యాక్ట్. ఓకే, అలానే ఒకవేళ మీకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని ఉంది కదా, ప్రొటెక్షన్ ఆఫ్ ఎ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఆ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అది ఒకవేళ మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఏంటంటే మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ కూడా ఉంది కదా, ఆ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అది కూడా మనకు ఎన్ఫోర్స్మెంట్లో ఎప్పుడు వచ్చింది అది కూడా నాకు కామెంట్లో చేసి చెప్పండి. ఓకే, ఈ రెండు మీకు ఈ పర్టికులర్ 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ఇవ్వాలి మన కామెంట్ సెక్షన్లో. ఓకే, ఎస్, స్టార్ట్ చేద్దాం. ఓకే, 10 సెక్షన్స్ ఉన్నాయి, కానీ కొన్ని పెద్ద సెక్షన్స్ కూడా ఉన్నాయి, కొన్ని చిన్న కూడా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ చూద్దాం. ద యాక్ట్ టు ప్రొహిబిట్ ది గివింగ్ ఆర్ టేకింగ్ ఆఫ్ డౌరీ. ఓకే, ఈ యాక్ట్ది ప్రియంబల్ ఏమంటుంది అంటే, ఈ పర్టికులర్ యాక్ట్ది ఏమైంది అంటే ప్రొహిబిట్ ఏం చేస్తుంది అంటే ప్రొహిబిషన్ అంటే ప్రొహిబిట్ అంటే పనిష్ చేయడం. ఓకే, పనిష్మెంట్ ఇవ్వడానికి దానికి చెప్తాం ప్రొహిబిట్ అనేసి. దేనికి? గివింగ్ ఆర్ టేకింగ్ డౌరీ, డౌరీ ఇవ్వడం, తీసుకోవడం, అది రెండు కూడా ఆఫెన్స్ అనేసి ఇక్కడ ప్రొహిబిట్గా చేస్తుంది, ప్రొహిబిట్ అంటున్నాం. ఓకే, ప్రొహిబిట్ చేస్తుంది. ఓకే, ఇవి ఇట్ ఈస్ ఎనాక్టెడ్ బై ది పార్లమెంట్ ఇన్ ది 25th year ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యాజ్ అ ఫాలో. ఇవి లైన్ అవసరం లేదు. చలో ఫస్ట్ సెక్షన్ స్టార్ట్ చేద్దాం. షార్ట్ టైటిల్, ఎక్స్టాండ్ అండ్ ది కమెన్స్మెంట్. షార్ట్ టైటిల్, ఎక్స్టాండ్ అండ్ కమెన్స్మెంట్ సెక్షన్ 1 ఉంది. దీస్ యాక్ట్ మే బీ కాల్డ్ ది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇన్ 1961. ఈ యాక్ట్కి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటాం 1961. ఇట్ ఎక్స్టాండ్ టు ది హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ ప్లేస్లో ఇప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ మీద కూడా అప్లికేబుల్ అవుతుంది ఈ యాక్ట్. ఓకే, ఎందుకు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చింది కదా 30 అక్టోబర్కి 2019లో, అందువల్ల మనకు ఈ యాక్ట్ కూడా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా అప్లికేబుల్. ఒకవేళ మీ బుక్లో కూడా ఇలా ఉంటే, ఎక్సెప్ట్ అని ఉంటే దానికి కట్ చేసేయండి. ఓకే, ఈ లైన్కి. ఓకే, సెకండ్ సబ్ సెక్షన్కి ఇట్ కమ్ ఇన్ టు బి a force of the day such on the central government may by notification in the official gazette is appointed. ఇవి వచ్చేసరికి డేట్ చెప్పేసినాం. డెఫినేషన్ ఆఫ్ డౌరీ మనకు సెక్షన్ 2లో డెఫినేషన్ ఉంది. డెఫినేషన్ ఆఫ్ డౌరీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మన సెక్షన్ 2. సెక్షన్ 2లో డౌరీ అనేసి ఏంటి అనేసి ఇక్కడ చెప్తున్నాం. ఓకే, డెఫినేషన్ ఆఫ్ డౌరీ. In this act, dowry means any property or valuable security giving or agree to be is given either directly or indirectly. డౌరీ అంటే ఫస్ట్ లైన్లో ఏమంటున్నామంటే డౌరీ మీన్స్ ప్రాపర్టీ
ఎనీ ప్రాపర్టీ అంటే ఐదర్ మూవబుల్ కూడా ఉండొచ్చు, ఇన్మూవబుల్ కూడా ఉండొచ్చు. ఓకే, మూవబుల్ అరే ఇన్మూవబుల్ అంటే మేము ల్యాండ్, బంగ్లో అవి తీసుకోవచ్చు. మూవబుల్లో జ్యువెలరీ అవి ఇవి మతలబ్ అన్ని వస్తువులు కూడా తీసుకోవచ్చు. ఓకే మూవబుల్ అరే ఇన్మూవబుల్ అనేసి ఇక్కడ ఎనీ ప్రాపర్టీ అనేసి మెన్షన్ చేశారు. ఓకే, అండ్ లేదు ఆర్ వాల్యుబుల్ సెక్యూరిటీ అంటే ఏదైనా వస్తువు దానికి మీన్స్ షేర్స్ అనుకోండి, లేకపోతే ఇలానే వాల్యుబుల్ సెక్యూరిటీ అనేసి ఉంది. అది బాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా అనుకోవచ్చు. ఓకే, ఇవి కూడా అనుకోవచ్చు. వాల్యుబుల్ సెక్యూరిటీ అన్నట్టు. గివింగ్ ఆర్ అగ్రీ టు బి ఎ గివెన్, ఇస్తున్నాం లేకపోతే అగ్రీ చేస్తున్నాం. అగ్రీ అంటే ఓకే సరే అనేసి అగ్రీ చేస్తున్నాం. టు బి గివెన్, ఓకే డైరెక్ట్లీ ఇస్తున్నాం లేకపోతే ఇండైరెక్ట్లీ ఇస్తున్నాం. ఓకే, ఏమి ఇస్తున్నాం? ఎనీ ప్రాపర్టీ ఆర్ వాల్యుబుల్ సెక్యూరిటీ. ఓకే, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. బై వన్ పార్టీ టు ది మ్యారేజ్ టు ది అదర్ పార్టీ టు ది మ్యారేజ్. ఒక పార్టీ ఏం చేస్తుంది, వేరే పార్టీకి ఇస్తుంది. ఇక్కడ రెండు పార్టీలు ఉన్నాయి కదా, బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్. వన్ పార్టీ ఏం చేస్తుంది, వేరే పార్టీకి ఇస్తుంది. ఓకే, బై వన్ పార్టీ టు ది మ్యారేజ్ టు ది అదర్ పార్టీ టు ది మ్యారేజ్ ఇస్తుంది. బై ది పేరెంట్ ఆఫ్ ఐదర్ పార్టీస్ టు ఏ మ్యారేజ్ ఆర్, అయితే పేరెంట్స్ ఇస్తున్నారు. ఓకే, పేరెంట్స్ ఇస్తారు. లేకపోతే చూడండి, బై ది ఎనీ అదర్ పర్సన్ టు ఐదర్ పార్టీ టు ది మ్యారేజ్ ఆర్ టు ఎనీ అదర్ పర్సన్. అయితే పేరెంట్స్ అయినా లేకపోతే వేరే పర్సన్స్ అయినా లేకపోతే ఐదర్ ఏదైనా ఒక పార్టీ మ్యారేజ్లో ఇవ్వచ్చు. ఓకే, ఆర్ ఎనీ అదర్ పర్సన్ లేకపోతే వేరే ఎవరైనా. ఓకే, వాళ్ళు ఎట్ ఆర్ బిఫోర్ ఆర్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ది మ్యారేజ్. ఎట్ ఆర్ బిఫోర్ ఆర్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ది మ్యారేజ్ అంటే ప్రెజెంట్గా ఇవ్వచ్చు, పెళ్ళి ముందు కూడా ఇవ్వచ్చు, లేకపోతే పెళ్ళి రోజు కూడా ఇవ్వచ్చు ప్రెజెంట్లో, లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇవ్వచ్చు. ఈ ప్రాపర్టీస్ అవి దానికి డౌరీ అంటాం అనేసి ఇక్కడ చెప్తున్నాం. ఓకే, ఇన్ కనెక్షన్ విత్ ది మ్యారేజ్ ఆఫ్ ది సెడ్ పార్టీస్. అది దేనికి రిలేటెడ్ ఉండాలి, కనెక్షన్ దేంట్లో ఉండాలంటే మ్యారేజ్తోని కనెక్షన్ ఉండాలి. బట్ డస్ నాట్ ఇంక్లూడ్, చూడండి ఏంటంటే ఈ డౌరీలో ప్రాపర్టీలో అవి ఇంక్లూడ్ కాదు. ఏమేం కాదు చూద్దాం. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ dower or meher in the case of a person to whom the Muslim personal law Shariat applies. Dower or meher in case of persons. ఇప్పుడు ఇవి అన్ని ప్రాపర్టీస్కి అన్నిటికీ ఇలా చేస్తే దానికి ఏమంటారు అంటే డౌరీ అంటున్నాం. కానీ మెహర్ ఆర్ డావర్ అంటే ముస్లిం మ్యారేజెస్లో ఏం చేస్తారు అంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి పర్టికులర్గా ఒక అమౌంట్ ఇవ్వాలి. పైసలైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఓకే, అది పెళ్ళి కొడుకు ఇస్తాడు. ఓకే, బ్రైడ్ గ్రూమ్ ఏం చేయాలి, బ్రైడ్కి ఇవ్వాలి పర్టికులర్గా అమౌంట్. దానికి డావర్ అంటారు లేకపోతే మెహర్ అంటారు. ఓకే, అవి మనకు డౌరీలో ఇంక్లూడ్ కాదు అని చెప్తున్నారు. ఓకే, ఇవి వచ్చేసరికి ఇక్కడ ఈ ఎక్సెప్షన్ మీకు ఒకవేళ గుర్తుకుంటే ఇవి యాద్ చేసుకోండి. ఓకే, అది ఎందులో ఉంటుంది అంటే ముస్లిం పర్సనల్ లా షరియత్ అప్లై చేస్తారు కదా దాంట్లో. ఓకే, మళ్ళీ వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్ 2లో చూద్దాం. The expression the more valuable security has the same meaning as in the section 30 of the Indian Penal Codeలో వాల్యుబుల్ సెక్యూరిటీ మీనింగ్ ఏముంది, అది సేమ్ మీనింగ్ ఇక్కడ కూడా ఉంది అన్నట్టు చెప్తున్నారు. ఒకవేళ మీకు వాల్యుబుల్ సెక్యూరిటీది మీనింగ్ తెలియకపోతే మీరు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ది సెక్షన్ 30 తీసి చదవండి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి సెక్షన్ 3. సెక్షన్ 3 ఏముంటుంది మనకు, సెక్షన్ 3 అనేసరికి పెనాల్టీ ఫర్ ఏ గివింగ్
చూద్దాం. పెనాల్టీ ఫర్ గివింగ్ ఆర్ టేకింగ్ ది డౌరీ. పెనాల్టీ ఫర్ గివింగ్ ఆర్ టేకింగ్ ది డౌరీ. ఓకే, పెనాల్టీ ఎందుకు? ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి కూడా పెనాల్టీ అట, ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా పెనాల్టీ. ఓకే, ఇఫ్ సబ్సెక్షన్ 1లో చూడండి. ఇఫ్ ఎనీ పర్సన్ ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దీస్ యాక్ట్ గివ్స్ ఆర్ టేక్స్ or abets the giving or taking of dowry, he shall be punishable. He shall be punishable with the imprisonment for the term, which shall not be less than 7 years. Which shall not be less than 5 years, and with fine, which shall not be less than the 15,000 rupees, or both, of the value of such a dowry, with whichever is more. ఓకే, ఎవరైనా తీసుకున్నా, ఎవరైనా డౌరీ ఇచ్చినా తీసుకున్నా వాళ్ళకు పనిష్మెంట్ అన్నట్టు. ఎంత అంటే ఇంప్రెస్మెంట్ వచ్చేసరికి 5 years అవుతాయి. ఓకే, ఇంప్రెస్మెంట్ వచ్చేసరికి 5 years, అండ్ ఫైన్ వచ్చేసరికి 15,000 రూపీస్. దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ దానికన్నా తక్కువ అయితే ఉండదు అన్నట్టు ఇక్కడ. ఓకే, amount of a value dowry, whichever is a more. Okay, provided that court may, for adequate and the special reason to be recorded in the judgment, imposes a sentence of a imprisonment for the terms of less than 5 years. Provided that the court may, for the adequate and a special reason, ఏదైనా 5 years కన్నా తక్కువ ఇస్తే ఏం చేయాలి అంటే, ఎడ్యుకేట్ జడ్జ్మెంట్లో ఏం చేయాలి అంటే అది సెంటెన్స్కి రీజన్ రాయాలి, ఎందుకు ఇలా చేస్తున్నాం అనేసి. ఈ స్పెషల్ రీజన్ ఉండాలి, రికార్డ్ చేసి జడ్జ్మెంట్లో పెట్టాలి. ఓకే, జడ్జ్మెంట్ ఇస్తాం కదా, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ స్పెషల్ రీజన్ టు బి రికార్డెడ్ ఇన్ జడ్జ్మెంట్, ఇంపోజ్ ఏ సెంటెన్స్ ఆఫ్ ఏ ఇంప్రెస్మెంట్ ఫర్ ది టర్మ్ ఆఫ్ లెస్ దెన్ 5 years. ఇప్పుడైతే నార్మల్గా 5 years ఇస్తారు ఇంప్రెస్మెంట్. ఓకే, ఒకవేళ 5 years కన్నా తక్కువ ఇస్తే జడ్జ్మెంట్లో స్పెషల్ రీజన్ ఉండాలి, ఎందుకు 5 years లెస్ దెన్ 5 years ఇచ్చిండు. ఓకే, అది చెప్తుంది మన ప్రొవిజో. ఇప్పుడు సబ్సెక్షన్ 2 చూడండి, సెక్షన్ 3ది. నథింగ్ ఇన్ ది సబ్సెక్షన్ 1 షెల్ అప్లై టు ఆర్ ఇన్ రిలేటెడ్ టు. ఈ సబ్సెక్షన్ 1 అప్లై అవ్వదట. ఓకే, 5 years అండ్ 15,000 రూపీస్ ఉంది కదా, అది అప్లై అవ్వదు అట. ఎందుకు చూద్దాం. ఓకే, ప్రెజెంట్ which are given at the time of a marriage to be a bride without any demand having been is a made in that behalf. ఏంటంటే ఏదైనా ఎవరైనా ఇస్తారు కదా, అది డిమాండ్ లేదు, మ్యారేజ్లో వట్టిగానే బ్రైడ్కి ఇస్తున్నాం. ఓకే, మ్యారేజ్ టు ది బ్రైడ్ వితౌట్ ఎనీ డిమాండ్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ దాట్ బిహాఫ్. అయితే ప్రజెంట్లో ఏదైనా ఇస్తాం కదా, ఏదైనా వస్తువు ఐదర్ మేబీ మూవబుల్ ఆర్ ఇన్మూవబుల్ బ్రైడ్కి ఇస్తాం కదా మ్యారేజ్కి, అది ఏంటంటే వితౌట్ డిమాండ్గా తీసుకుంటే అది పెనాల్టీ పడదు అన్నట్టు మన మీద. ఓకే, ప్రొవైడెడ్ సచ్ ఏ presents are entered in a list maintained in the accordance with the rule made under this act. అందులో ఏమి ఎక్కువలేదు, ఒక్క నిమిషం. ఇప్పుడు క్లాస్ బి చూడండి. present which are given at the time of a marriage to the bridegroom without any demand have been is made in that behalf. అయితే ఆ బ్రైడ్ గ్రూమ్ అయినా లేకపోతే ఆ బ్రైడ్ గ్రూమ్ బిహాఫ్ అయినా ఎవరు డిమాండ్ చేయలేదు, కానీ ఏదైనా ఎవరైనా ఇచ్చిండ్రు అనుకోండి మ్యారేజ్ రోజు, అది కూడా పెనాల్టీ దాని మీద పెనాల్టీ పడదు అనేసి ఉంది. ఓకే, ఇప్పుడు సేమ్ ఇప్పుడు బ్రైడ్కి ఎలా అన్నాం, బ్రైడ్ గ్రూమ్కి కూడా సేమ్ అన్నట్టు. ఇప్పుడు చూడండి ప్రొవిజో. ప్రొవైడెడ్ దట్ సచ్ ఏ presents are entered into a list maintaining in the accordance with the rule made under these act. సేమ్ లైన్ అందులో కూడా ఉంది. ప్రొవైడెడ్ ఫర్దర్ that where such a present are made by or behalf of the bride, provided further that
ఇప్పుడు సెక్షన్ 3 ది ప్రొవిజో చదువుతున్నాం. ప్రొవైడెడ్ ఫెదర్ దాట్ వేర్ సచ్ ఏ present are made by or on a behalf of the bride or any person relating to the bride, such a parents are presents are of the such a presents are of a customary nature, and the value thereof is not exclusively have regarding to the financial status of the of a person by whom are on those behalf such a presents are given. ఒక ప్రెజెంట్స్ ఏమైనా తెచ్చిన వస్తువులు ఉంటాయి కదా, అవి ఎవరికన్నా ఇచ్చినాం అనుకోండి, ఎవరికి బ్రైడ్ గ్రూమ్స్కి రిలేటెడ్ టు వాళ్ళ బ్రైడ్కి, అయితే ఎందులో ఇస్తున్నామంటే సచ్ ఏ ప్రెజెంట్స్ ఆఫ్ కస్టమరీ నేచర్స్ కోసం. ఓకే, రిచువల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నార్మల్గా హిందూస్లో చూస్తే కూడా ఉంటాయి, నాన్ ముస్లిమ్స్లో కూడా ఉంటాయి, ముస్లిమ్స్లో కూడా ఉంటాయి. ఓకే, అన్ని కల్చర్స్లో ప్రెజెంట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏంటంటే ఓకే, వాళ్ళు ఇచ్చిన వాల్యూ ఏముంటుందో వాళ్ళకు కూడా నాట్ ఎక్స్క్లూజివ్లీ, అయితే వాళ్ళు ఎక్సెసివ్గా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఓకే, ఫైనాన్షియల్ స్టేటస్ ఏవో నార్మల్ ఉన్నాయి అవి ఇస్తే కూడా అది పెనాల్టీ పడది అన్నట్టు. ఓకే, ఇది వచ్చేసరికి మన సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ 3 అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ 4కి వెళ్దాం. ఓకే, వచ్చేసరికి సెక్షన్ 4 పెనాల్టీ ఫర్ డిమాండింగ్ ఏ డౌరీ. ఎవరైనా డిమాండ్ చేస్తే వాళ్ళకు పెనాల్టీ అన్నట్టు. ఓకే, సెక్షన్ 3 అయిపోయింది. సెక్షన్ 4కి వద్దాం. ఓకే, ఇక్కడ ప్రజెంట్ నాకు నా స్టూడెంట్కి ఒక మంచి డౌట్ వచ్చింది. ప్రెజెంట్ అనేసి ఇది పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ అనేసి అడిగారు. బట్ ఇది ఏంటి అంటే ప్రెజెంట్స్ అంటే ఒక గిఫ్ట్ అన్నట్టు. గిఫ్ట్ ఇస్తారు కదా, దానికి కూడా మేము ప్రెజెంట్స్ అంటాం కదా, ప్రెజెంట్ అంటాం. అదే ఎక్కువ ఉంటే ప్రెజెంట్స్. ఓకే, ప్లూరల్లో ఉంటాయి. అది సేమ్ టైం ఇక్కడ పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ అది అనట్లేదు. ఓకే, ఇక్కడ మీకు మీనింగ్ ఇక్కడ క్లారిటీ ఉండాలి. ప్రెజెంట్ అనేసి ఈ సెక్షన్లో 3-4 టైమ్స్ ఉంది ప్రెజెంట్స్ అనేసి. ఓకే, ఇక్కడ సబ్సెక్షన్ బిలో ఉంది ప్రెజెంట్స్ విచ్ ఆర్ గివెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎ మ్యారేజ్ అంటే ప్రెజెంట్స్ అంటే గిఫ్ట్. ఓకే, గిఫ్ట్ యూస్ చేయక ఇక్కడ ఏం చేశారు, ప్రెజెంట్స్ అని రాశారు. ప్రెజెంట్స్ మీన్స్ గిఫ్ట్. ఓకే, క్లాస్ 1లో క్లాస్ 2లో కూడా ఉంది. ఓకే, ఇది మీనింగ్ ఉంది. మ్యారేజ్ రోజు ఏదైనా ఇచ్చినా కూడా దానికి గిఫ్ట్గానే అంటాం. ద వర్డ్ గిఫ్ట్ యూస్ చేయకుండా వీళ్ళు ఏం చేశారు అంటే ప్రెజెంట్ అనేసి యూస్ చేశారు. అది మీనింగ్ వచ్చేసరికి గిఫ్ట్. ఓకే, అది మీకు గుర్తుకుండాలి. అయితే ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న వర్డ్స్ తెలియక మేము రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. ఓకే, సెక్షన్ 4 నడవండి. ఇప్పుడు సెక్షన్ 4 చూద్దాం. పెనాల్టీ ఫర్ డిమాండింగ్ ఏ డౌరీ. పెనాల్టీ ఎవరికి ఏదైనా డిమాండ్ చేస్తే, డౌరీ డిమాండ్ చేస్తే వాళ్ళకు పెనాల్టీ అన్నట్టు. ఓకే, సెక్షన్ 4 ఇఫ్ ఎనీ పర్సన్ డిమాండ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ఎవరైనా డిమాండ్ చేసిన డైరెక్ట్ డిమాండ్ చేసిన ఇండైరెక్ట్ డిమాండ్ చేసిన ఫర్ ది పేరెంట్స్ ఆర్ అదర్ రిలేటివ్స్ ఆర్ ఎ గార్జియన్స్ ఆఫ్ ది బ్రైడ్ ఆర్ ఎ బ్రైడ్ గ్రూమ్, బ్రైడ్తోని లేకపోతే బ్రైడ్ గ్రూమ్తోని. ఓకే, ఇక్కడ డిస్క్రిమినేషన్ ఏం లేదు చూడండి ఈ సెక్షన్లో. అయితే ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా, బ్రైడ్ ఆర్ బ్రైడ్ గ్రూమ్ అయినా, వాళ్ళ పేరెంట్స్ దగ్గరైనా లేకపోతే రిలేటివ్స్ అయినా వాళ్ళ గార్జియన్ దగ్గరైనా,
ఓకే. ఏదైనా అడిగినా డైరెక్ట్ ఏదైనా అంటే డౌరీ అడిగినా, ఓకే, డిమాండ్ చేసిన వాళ్ళు ఏంటంటే డిమాండ్ చేసిన యాజ్ ది కేస్ మేబీ ఐదర్ బాయ్స్ ఐదర్ బ్రైడ్ అయినా బ్రైడ్ గ్రూమ్ అయినా ఐదర్ ఇన్ ఎనీ కేస్ ఎనీ డౌరీ he shall be he shall be punished with imprisonment for the term which shall not be less than 6 months. Okay, which shall not be less than 6 months but which may extending to the 2 years and with the fine which may extending to the 10,000 rupees. ఎవరన్నా డౌరీ డిమాండ్ చేసినా వాళ్ళకి ఏంటంటే వచ్చేసరికి 2 ఇయర్స్గా ఫస్ట్ అయితే 6 months ఫైన్, ఓకే, 6 months ఫైన్, మంత్ ఇంప్రెస్మెంట్ ఇస్తారు, 6 months ఇంప్రెస్మెంట్ ఇస్తారు. బట్ ఆ ఇంప్రెస్మెంట్ 2 ఇయర్స్గా కూడా మారచ్చు. బట్ ఫైన్ వచ్చేసరికి 10,000 ఉంటుంది. 10,000 కన్నా ఎక్కువ ఇవ్వం డిమాండింగ్ ఆఫ్ డైవరీలో. ఓకే, ప్రొవైడెడ్ దట్ the court may for the adequate and the special reason to be mentioned in the judgment imposes the sentence of imprisonment for the terms of less than the 6 months. ఖచ్చితంగా అయితే 6 months ఇవ్వాలి, ఓకే, డిమాండ్ చేసిన. ఒకవేళ అది 6 months కన్నా తక్కువ ఇంప్రెస్మెంట్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, జడ్జ్ గారు కోర్టు ఎవరిస్తున్నారు కోర్టు సెంటెన్స్లో ఏం చేయాలి అంటే రాయాలి, రీజన్స్ రాయాలి ఎందుకు తక్కువ ఇస్తున్నాం. ఓకే, అది వచ్చేసరికి సెక్షన్ 4A బ్యాన్ ఆన్ అడ్వర్టైజ్మెంట్. ఏంటి బ్యాన్ ఆన్ అడ్వర్టైజ్మెంట్? ఇఫ్ ఎనీ పర్సన్, చూడండి, ఇఫ్ ఎనీ పర్సన్ offers by advertisement any advertisement in any newspaper, periodically, general, or through any other media may any share in his property or of any money or both as a share in the any business or other interest as a consideration for the marriage of his son or daughter or any other relative. Okay, prints are published or circulates any advertisement referred to in the clause A, he shall be punishable with the imprisonment for the term which shall not be less than 6 months but which may extend to the 5 years or with a fine which may extending to the 15,000 rupees. ఓకే, ఇందులో ఏంటంటే ఏది కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దు అన్నట్టు. మా అబ్బాయికి అయినా మా అమ్మాయికి అయినా చేసుకుంటే మేము ఏంటి ఇంత ప్రాపర్టీ ఇస్తాం, ఇంత షేర్ ఇస్తాం అనేసి చెప్పొద్దు. బిజినెస్లో అయినా దేంట్లో అయినా ఇంట్రెస్ట్ అయినా కన్సిడరేషన్ మనీ ఇచ్చిన ఏది ఇలా ఇస్తాము. ఒకవేళ మా అబ్బాయికి అయినా మా అమ్మాయికి పెళ్లి చేసుకుంటే యాజ్ ఎ డౌరీగా అన్నట్టు ఇక్కడ చెప్పొద్దు. ఓకే, అడ్వర్టైజ్మెంట్ చేయొద్దు. ఎందులో అడ్వర్టైజ్మెంట్ అంటే ఎనీ న్యూస్ పేపర్లో చెప్పొద్దు, పీరియాడికలీ, జనరల్ ఉంటాయి కదా, అది మీడియా ఉంటుంది, అందులో ఏది కూడా చెప్పొద్దు అన్నట్టు. ఓకే, సెకండ్ పాయింట్లో ఏముంది అంటే ప్రింట్ అయినా పబ్లిష్ అయినా ఏదైనా సర్కులర్, మన లోకల్ ఏరియాలో సర్కులర్ అవుతుంది కదా న్యూస్ పేపర్, అలా కూడా చెప్పొద్దు అన్నట్టు. ఓకే, ఒకవేళ అలా చేస్తే, ఎవరైనా చేస్తే వాళ్ళు పనిషబుల్ అన్నట్టు. ఓకే, 6 months వాళ్ళకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు. ఒకవేళ ఓకే, అది ఏంటంటే 6 months కన్నా కూడా ఎక్కువ ఎక్స్టెండ్ అవ్వచ్చు 5 years వరకు. మరి ఫైన్ వచ్చేసరికి 15,000 rupees. ఓకే, ఒకవేళ ఇది 6 months కన్నా తక్కువ ఇంప్రెస్మెంట్ ఇస్తే మన జడ్జి గారు, మన కోర్టు మనకు స్పెషల్ రీజన్ రికార్డ్ చేసి రైటింగ్లో పెట్టాలి అన్నట్టు. ఓకే, సెక్షన్ 4 కూడా ఉంది, అయిపోయింది. సెక్షన్ 5 అగ్రిమెంట్ ఫర్ ఎ గివింగ్ ఆర్ టేకింగ్ ది డౌరీ టు బి అవాయిడ్. ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నాం అనుకోండి, పేరెంట్స్ అయినా ఎవరైనా అగ్రిమెంట్ చేసుకుంటారు అనుకోండి, మా అమ్మాయికి ఇలా మ్యారేజ్ చేసుకోండి, మేము ఇంత ఇస్తామనేసి అగ్రిమెంట్ చేస్తూ ఉంటారు. ఇస్తారు కదా అనేసి ఇలా కూడా చెప్పుకోవద్దు అన్నట్టు. చెప్పుకోవద్దు అంటే తీసుకోవద్దు అండ్ డౌరీ తీసుకోవద్దు అండ్ ఇవ్వద్దు. ఓకే,
ఇలా ఇవ్వడానికి ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నాను అనుకోండి, ఆ అగ్రిమెంట్ వైడ్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, అగ్రిమెంట్ టు బి ఏ మ్యారేజ్ మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో చదివితే అది వైడ్ కదా, అలానే సేమ్ అనుకోండి, అగ్రిమెంట్ ఫర్ ఏ గివింగ్ ఆర్ ఏ టేకింగ్ ఏ డౌరీ టు బి ఏ వైడ్. ఓకే, వైడ్ అంటే మీకు మీనింగ్ తెలిసి ఉంటుంది అనేసి నేను అనుకుంటా. ఓకే, వైడ్ అంటే లీగలీ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా, దానికి వైడ్ అంటారు. ఎనీ అగ్రిమెంట్ ఫర్ ఎ గివింగ్ ఆర్ ఎ టేకింగ్ ఆఫ్ డౌరీ షెల్ బి వైడ్ అనేసి మీనింగ్. సెక్షన్ 6 చూద్దాం. సెక్షన్ 6 చూసేసరికి డౌరీ టు బి ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది వైఫ్ ఆర్ హర్ హియర్స్. అయితే డౌరీ ఎవరికి ఇస్తున్నా, అమ్మాయికి అండ్ ఫ్యూచర్లో వాళ్ళ హియర్స్ ఉంటే వాళ్ళకు అనేసి ఇక్కడ సెక్షన్ 6 అని చెప్తుంది. వేర్ ఎనీ డౌరీ ఈజ్ రిసీవ్డ్ బై ఎనీ పర్సన్ అదర్ దెన్ ది విమెన్ ఇన్ కనెక్షన్ విత్ దోస్ మ్యారేజ్ ఇట్ ఈజ్ గివెన్, ద పర్సన్ షల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు the women. If the dowry was received before a marriage within the 3 months after the date of marriage, అయితే ఏదైనా ప్రాపర్టీ అయినా చూడండి, వేర్ ఎనీ డౌరీ ఈజ్ రిసీవ్డ్, ఏదైనా డౌరీ రిసీవ్ చేస్తున్నాం అనుకోండి, ఎవరైనా అదర్ దెన్ విమెన్ ఎవరు అంటే ఆ మ్యారేజ్ ఎవరిది అయింది, ఆమె లేకుండా వేరే పర్సన్ ఎవరైనా డౌరీ రిసీవ్ చేస్తున్నాను అనుకోండి, అది ట్రాన్స్ఫర్ చేసేయాలి ఆ అమ్మాయి మీద. ఓకే, ఎన్ని డేస్లో చూడండి, బిఫోర్ ఏ మ్యారేజ్ తీసుకుంటే 3 monthsలో, ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ మ్యారేజ్ అయిన తర్వాత 3 monthsలో అది అమ్మాయికి ఇచ్చేయాలి. ఓకే, ఇఫ్ ది డౌరీ వాజ్ రిసీవ్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఆర్ ఆఫ్టర్ ది మ్యారేజ్ విత్ ఇన్ ది 3 months ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ఇట్స్ రిసీట్. ఓకే, అయితే ఫస్ట్ మ్యారేజ్ ముందు తీసుకున్నా కానీ మ్యారేజ్ తర్వాత 3 monthsలో ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే 3 months లో ట్రాన్స్ఫర్ చేసేయాలి ఆన్ ఇట్స్ రిసీట్లో. ఓకే, సిలో చూడండి, ఇఫ్ ది డౌరీ వాజ్ రిసీవ్డ్ వెన్ ది విమెన్ వాజ్ మైనర్ within a 3 months after she has attaining the age of 18 years. ఇప్పుడు ఒకవేళ అమ్మాయి మైనర్ ఉంది, మన అమ్మాయి అంటే విమెన్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఆ విమెన్ ఎవరు అంటే బ్రైడ్ గ్రూమ్. ఒకవేళ అప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు, బ్రైడ్ ఉంటుంది కదా, బ్రైడ్కి ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తాం కదా డౌరీ ఇచ్చిన తర్వాత, అప్పుడు ఆ డౌరీ తీసుకున్నప్పుడు ఆ మైనర్ ఉంటే, ఆ అమ్మాయి మైనర్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఆ డౌరీ ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసేయాలి ఆ అమ్మాయికి అంటే, ఆమె 18 years వరకు వస్తే ఆ 3 months ముందు, 18 years వచ్చినాయి, 18 year దాటిన తర్వాత 3 monthsలో, ఓకే, 18 month స్టార్ట్ అయితేనే స్టార్టింగ్ పీరియడ్ నుంచి 3 monthsలోనే ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఓకే, అటైనింగ్ ది ఏజ్ ఆఫ్ 18 years. అండ్ పెండింగ్ సచ్ ఎ ట్రాన్స్ఫర్, ఏదైనా పెండింగ్ ఉంటే ట్రాన్స్ఫర్స్ షెల్ హోల్డ్ ఇట్ ది ట్రస్ట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎ విమెన్. ఏదైనా పెండింగ్స్ ఉన్నాయి ట్రాన్స్ఫర్ చేయకుండా అది ఏం చేయాలి అంటే అలానే పెట్టాలి, అది ఎవరి కోసం అంటే బెనిఫిట్ ఆఫ్ విమెన్ అన్నట్టు, అంటే మన బ్రైడ్ కోసం. ఓకే, సబ్సెక్షన్ ఇక్కడ సబ్సెక్షన్ 2 చూడండి, ఇఫ్ ఎనీ పర్సన్ fail to transfer any property as required as a subsection within the time limit is specified as required on the subsection 3 shall be punished with the imprisonment for the term which shall not be less than the 6 months but which may extending to the 2 years, or a fine which shall not be less than the 5,000 rupees but which may extending to the 10,000 rupees, or with both. ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయలేదు అంటే ఆయనకు పనిష్మెంట్ ఇస్తాం. ఎంత అంటే వచ్చేసరికి
6 months కన్నా పనిష్మెంట్ ఇస్తారు. అది ఎక్కువ కూడా అవ్వచ్చు 2 years వరకు. అండ్ ఫైన్ వచ్చేసరికి 5,000 వరకు ఇస్తాం. ఓకే, అది ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు 10,000 వరకు. 5,000 to 10,000 అండ్ 6 months to 2 years. అది గుర్తుకు ఉండాలి మీకు. Okay, where the women entitled to the any property under the subsection 1 dies before receiving it, the heir of the women shall be is entitled to a claim it from the person holding it from the time begin. ఇక్కడ ఏముంది అంటే ఒకవేళ ఆ బ్రైడ్ ఉంటుంది కదా, ఆ బ్రైడ్ ఆ అమ్మాయి బ్రైడ్ విమెన్ ట్రాన్స్ఫర్ కాకముందే దాని మీద ఆమె పేరు ఉంటుంది కదా, అది ట్రాన్స్ఫర్ కాలేదు ఆమె పేరు మీద, ఆమె చనిపోతే అప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళ లీగల్ హియర్స్ అయితే గర్ల్ది ఎవరన్నా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంటైటిల్ అయిపోతారు. ఓకే, రిసీవ్ చేయడానికి వాళ్ళకు వచ్చేస్తుంది అది లీగల్ రైట్. ఓకే, అప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నా, వినండి కొంచెం. మేబీ మై తెలుగు ఈజ్ మీకు అర్థం కాకపోవచ్చు కొన్ని వర్డ్స్, బికాజ్ నా తెలుగు ఏంటంటే సరిగా ఉండదు. ఐ అగ్రీ విత్ దట్. ఇంకేంటంటే ఏదైనా తప్పుగా ఉంటే మీరు సరి చేయండి. ఓకే, కామెంట్లో రాయండి. ఓకే, ఫస్ట్ చూడండి, సబ్సెక్షన్ 3లో సెక్షన్ 6 సబ్సెక్షన్ 3లో ఏమంటున్నామంటే ఆ విమెన్ ఉంటుంది కదా, ఎంటైటిల్ అవుతుంది దేనికోసం, ఎనీ ప్రాపర్టీ. ఓకే, ఏదైనా ప్రాపర్టీకి ఎంటైటిల్ ఉంది ఆ విమెన్కి, ఆ విమెన్ ప్రాపర్టీ ఎంటైటిల్ ఉంది, దానికి ఎంటైటిల్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా ఆ విమెన్ పేరు మీద. ఒకవేళ విమెన్ పేరు మీద ట్రాన్స్ఫర్ కాలేదు, ఆమె చనిపోతే ఆమె హియర్స్ ఉంటుంది కదా, హియర్ అంటే వాళ్ళకు సన్ అయినా డాటర్ అయినా పిల్లలు ఉంటారు కదా, చిల్డ్రన్స్, వాళ్ళకు అంటారు. ఓకే, వాళ్ళు ఎంటైటిల్ అయిపోతారు. ఎంటైటిల్ అంటే వాళ్ళ మీద వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు అన్నట్టు, వాళ్ళ దగ్గర లీగల్ రైట్స్ వస్తాయి. ఓకే, వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఎవరి దగ్గర నుంచి ఎవరు ట్రాన్స్ఫర్ చేసేది రైట్ ఉన్నది, ఎవరు హోల్డ్ చేసిండ్రు ఆ టైంలో, ప్రాపర్టీ ఎవరి దగ్గర ఉంది వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, ఈ సబ్సెక్షన్ 3 అంటుంది. ఓకే, ఇప్పుడు provided that where such a woman dies within the 7 years of her marriage, otherwise then due to the natural causes such a property shall, ఒకవేళ విమెన్ 7 years ముందు మ్యారేజ్లో చనిపోయింది, మ్యారేజ్ అయ్యి 7 years కూడా కాలేదు, ఆమె చనిపోయింది ఆ బ్రైడ్, అయితే విమెన్ చనిపోయిన తర్వాత ఏమైంది సంగతి చూద్దాం. సచ్ ఎ ప్రాపర్టీ షెల్, ఆ ప్రాపర్టీ ఏం చేయాలి, ఇఫ్ షీ హ్యాస్ నో చిల్డ్రన్, ఇప్పుడు చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళు చిల్డ్రన్స్కి పోతాయి ఆ ప్రాపర్టీ. ఒకవేళ లేకపోతే విమెన్ ఉంది కదా, ఆమెకు చిల్డ్రన్స్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఇఫ్ షీ హ్యాస్ నో చిల్డ్రన్ బీ ట్రాన్స్ఫర్ టు హర్ పేరెంట్స్, ఒకవేళ ఆమెకు చిల్డ్రన్స్ ఉంటే చిల్డ్రన్స్కి పోతాయి ప్రాపర్టీ. ఒకవేళ చిల్డ్రన్స్ లేదు, 7 years అయింది, 7 years కూడా కాలేదు, చనిపోయింది అంటే ఆ ప్రాపర్టీ ఎవరికి పోతుంది అంటే వాళ్ళ పేరెంట్స్కి పోతాయి, వాళ్ళంటే ఆ విమెన్ పేరెంట్స్కి పోతాయి. ఓకే, ఇఫ్ షీ హ్యాజ్ చిల్డ్రన్ బీ ట్రాన్స్ఫర్ టు such a children's and pending such a transfer be held in the trust for such a children's. అయితే ఒకవేళ ఇప్పుడు చూడండి, ఒకవేళ ఆ విమెన్కి చిల్డ్రన్స్ ఉంటే ఆ చిల్డ్రన్స్ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది ప్రాపర్టీ. ఓకే, అండ్ ఏదైనా పెండింగ్ ఉందనుకోండి, అలానే ఆగి ఉందనుకోండి సచ్ ఎ ట్రాన్సాక్షన్, అది ఫ్యూచర్లో లేకపోతే ట్రస్ట్కి ఫర్ సచ్ ఎ చిల్డ్రన్స్కి పోతాయి అవి కూడా. మరి subsection 3A where a person is convicted under the subsection 2 for the failure to be a transfer any property as required subsection 1 or subsection 3 has not before his conviction under the subsection transfer such a property to the women entitled thereto, or as the case may be, or her parent, her heir, or parents, or children, the court shall, in addition to avoiding the punishment under the subsection, direct by the order in writing that
that such a person shall transfer their property to such a women or as the case may be, here her here parent or children's within such a period as may be is specified in order has failed to be comply with the direction with the period so specified. The amount equally to be a value of their property may be recovered from him as if it were is the fine imposed by such a court and paid to such a women or as the case may be his or her. ఒకవేళ సబ్సెక్షన్ 2 అండ్ సబ్సెక్షన్ 1లో ఆమెకు ట్రాన్స్ఫర్ చేసేది ఉంది, కానీ ఆయనే చేయలేదు ట్రాన్స్ఫర్. ఎవరికి? వాళ్ళ హియర్స్కి, పేరెంట్స్కి ఆర్ చిల్డ్రన్స్కి ట్రాన్స్ఫర్ చేయలేదు. ఆ చేయలేకపోతే కోర్టు ఇంపోజ్ చేస్తుంది, ఏదైనా ఎడిషనల్ పనిష్మెంట్ ఇస్తుంది. ఓకే, ఆ ఎడిషనల్ పనిష్మెంట్ ఇచ్చిన మనీ ఎవరికి పోతాయి అంటే వాళ్ళ విమెన్ ఉంది కదా, విమెన్ చనిపోయిన తర్వాతనే కదా ఇది, హియర్కి పేరెంట్స్కి అక్కడ వెళ్ళిపోతాయి అన్నట్టు. ఏదైనా అడిషనల్ అవార్డింగ్ పనిష్మెంట్ ఉంటే దాని ఫైన్లో అవి ఉంటాయి కదా అవి. ఓకే, ఇక్కడ అది ఉంది. నథింగ్ కంటైనింగ్ దిస్ సెక్షన్ షెల్ ఎఫెక్ట్ ది ప్రివెన్షన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 3 or 4. ఓకే, ఈ సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 4 అండ్ సెక్షన్ 3 or 4కి ఎఫెక్ట్ చేయది అనేసి మనకు సబ్సెక్షన్ 4 అంటుంది. ఓకే, సెక్షన్ 3 and 4 ఏముంది? ఓకే, చూద్దాం ఒకసారి. సెక్షన్ 4 పెనాల్టీ ఫర్ డిమాండింగ్ ఏ డౌరీ అండ్ సెక్షన్ 3 పెనాల్టీ ఫర్ గివింగ్ ఆర్ టేకింగ్ డౌరీ. దీనికి దానికి ఏం సంబంధం లేదు అన్నట్టు చెప్తుంది మనకు సబ్సెక్షన్ 4 ఆఫ్ ది సెక్షన్ 6. cognizance of the offense. Okay, section 7లో cognizance of the offense. Notwithstanding anything containing in the code of a criminal procedure, no court interfere to that of a metropolitan magistrate or a judicial magistrate of the first class shall try the any offense under this act. ఓకే, మనకు సిఆర్పిసితోని ఏం సంబంధం లేదు. మనకు ఏంటంటే మన ఎంఎం అండ్ జేఎంఎఫ్సి ఈ కేసెస్ని చూడాలి అన్నట్టు ఉంది ఇక్కడ. ఓకే, వేరే వాళ్ళు కాదు, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అండ్ ద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ ఈ కేసెస్కి చూస్తారు. ఓకే, అఫెన్స్ కాగ్నిజన్స్ తీసుకుంటారు అన్నట్టు. నో కోర్ట్ షెల్ టేక్ ది కాగ్నిజన్స్ ఆఫ్ అన్ ఒఫెన్స్ అండర్ దీస్ యాక్ట్ ఎక్సెప్ట్ అపాన్. ఓకే, ఫస్ట్ ఎవరు? నో కోర్ట్ ఇన్ఫీరియర్ టు బి దట్ ఆఫ్. ఇక్కడ క్లాజ్ 1లో ఏముందంటే నో కోర్ట్ ఇన్ఫీరియర్ లేదు. ఎవరు? మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కన్ షెల్ ట్రై ఎనీ ఆఫెన్స్ అండర్ దిస్ యాక్ట్. వాళ్ళు తీసుకోవచ్చు ఏంటి ఈ యాక్ట్ నుంచి. ఓకే, ఈ కేసెస్ని ఏంటి ఇప్పుడు నో కోర్ట్ షెల్ టేక్ ది కాగ్నిజన్స్ ఆఫ్ ది అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్. ఈ కేసు నార్మల్లీ ఏంటంటే ఏ కోర్ట్ కూడా కాగ్నిజన్స్ తీసుకోవద్దు, ఎక్సెప్ట్ ఉంది అపాన్. చూడండి, ఇట్స్ ఓన్ నాలెడ్జ్ ఆర్ ఏ పోలీస్ రిపోర్ట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ విచ్ కాన్స్టిట్యూట్ సచ్ ఏ అఫెన్స్. ఇప్పుడు డైరెక్ట్గా తీసుకోలేరు కదా ఇక్కడ. అయితే ఏదైనా నాలెడ్జ్ ఉన్నా, ఓన్ నాలెడ్జ్ అయినా కోర్టుకి, లేకపోతే పోలీస్ రిపోర్ట్కైనా వస్తే ఇప్పుడు కాగ్నిజన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఏ కంప్లైంట్ by the person aggrieved by the offense or a parent of that relative of such a person or by any recognized welfare institution or organization. ఎవరు ఇక్కడ కాగ్నిజన్స్ తీసుకోవడానికి ఎవరెవరి దగ్గర రైట్ ఉంది? ఫస్ట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఏ ఫస్ట్ క్లాస్ దగ్గర. తర్వాత వచ్చేసరికి ఎవరు ఎలా కాగ్నిజన్స్ ఎలా కాగ్నిజన్స్ నో కోర్ట్స్ చూడండి, క్లాజ్ బిలో నో కోర్ట్ షెల్ టేక్ ది కాగ్నిజన్స్ ఆఫ్ ది ఆఫెన్స్ అండర్ దీస్ యాక్ట్ అనేసి మనకు క్లాజ్ బిలో ఉంది. ఓకే, ఎలా తీసుకోవాలి మరి? ఓన్ నాలెడ్జ్ మీద వస్తే, పోలీస్ రిపోర్ట్ వస్తే కాగ్నిజన్స్ తీసుకోవచ్చు. మరి కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. కంప్లైంట్ వస్తే కూడా కాగ్నిజన్స్ తీసుకోవచ్చు. ఆ కంప్లైంట్ ఎవరు ఇస్తారు? అగ్రీవ్డ్ పర్సన్ కూడా ఇవ్వచ్చు, లేకపోతే అగ్రీవ్డ్ పర్సన్ ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్ ఇవ్వచ్చు, ఆ అమ్మాయి పేరెంట్స్ ఇవ్వచ్చు, అండ్ రిలేటివ్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఆర్ ఎనీ రికగ్నైజ్డ్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్. ఏదైనా మనకు ఆశ్రమ్స్ ఉంటాయి కదా, ఇన్స్టిట్యూషన్స్ అంటాం, వాళ్ళు కూడా వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ కూడా మనకు
ఇవ్వచ్చు అన్నట్టు కంప్లైంట్. ఓకే, ఆర్గనైజేషన్కి. It shall be lawful for the Metropolitan Magistrate or a JMFC classes to be a pass any sentence authorized by this Act on any person convicted of the offence under this Act. It shall be lawful. ఇప్పుడు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఏది కూడా సెంటెన్స్ ఇవ్వచ్చు అండర్ దీస్ యాక్ట్. ఈ యాక్ట్లో ఏం పనిష్మెంట్స్ ఉన్నాయి అవి ఇంపోజ్ చేయొచ్చు ఎవరు కన్వర్ట్ అవుతారో వాళ్ళకి. ఓకే, లాఫుల్గా అనేసి మనకు క్లాస్ సి అంటుంది. మరి వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్. For the purpose of these subsection, recognized welfare institution or organization means the social welfare institution or organization recognized in these behalf by the central or state government. రికగ్నైజ్డ్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆర్గనైజేషన్ అనేసరికి ఎవరికి అంటారు అంటే ఒక సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, ఆ ఆర్గనైజేషన్ ఉంటుంది. దానికి ఎవరు క్రియేట్ చేస్తారు, ఎవరి బిహాఫ్లో ఉంటుంది అంటే సెంట్రల్ అండ్ ది స్టేట్ బిహాఫ్లో ఉంటుంది. ఓకే, నథింగ్ ఇన్ చాప్టర్ 31 of the Code of Criminal Procedure shall apply to the any offence punishable these act. వచ్చేసరికి 36 చాప్టర్ 36 ఏముంది మీకు ఏమన్నా గుర్తుకుందా? చాప్టర్ 36. ఓకే, 36 ఇక్కడ షెల్ అప్లై కాదు అన్నట్టు. షెల్ ఇన్ చాప్టర్, నథింగ్ ఇన్ చాప్టర్ 36 of the Code of a Criminal Procedure shall apply to the any offence punishable. Any offence punishable. ఓకే, మనకి ఒకసారి వచ్చేసరికి మనకు చాప్టర్ 36 ఏముంది చూద్దాం. ఓకే, చాప్టర్ 36 మన సిఆర్పిసిలో ఉంది కదా 36 అనేసి, నాకు కూడా గుర్తుకు లేదు చాప్టర్ 36 ఏముందో, ఒకసారి చూసుకుందాం. చాప్టర్ 36 వచ్చేసరికి మనకు లిమిటేషన్ ఫర్ టేకింగ్ ది కాగ్నిజెన్స్ అనేసి ఉంది. ఇది ఎప్పుడు కూడా తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే, చాప్టర్ 36 ఏంటంటే లిమిటేషన్ ఫర్ టేకింగ్ ది కాగ్నిజెన్స్ అనేసి ఉంటుంది. ఇక్కడ ఆ లిమిటేషన్ పీరియడ్ అప్లికేబుల్ కాదు అన్నట్టు. ఇక్కడ లిమిటేషన్ పీరియడ్స్ ఏం లేదు, ఎప్పుడైనా అప్పుడు తీసుకొని రావచ్చు కేసు అన్నట్టు. ఓకే, నథింగ్ ఇన్ ది చాప్టర్ 36 ఆఫ్ ది కోడ్ ఆఫ్ ఎ క్రిమినల్ ప్రొసీజర్ షెల్ అప్లై టు ది ఎనీ ఆఫెన్స్ పనిషబుల్ అండర్ దీస్ యాక్ట్. ఈ యాక్ట్లో ఏదైనా ఆఫెన్స్ జరిగితే దానికి ఇంత లిమిట్లో రావాలి అనేసి ఏం రూల్ లేదు అన్నట్టు. ఓకే, ఇక్కడ లిమిటేషన్ యాక్ట్ అప్లికేబుల్ కాదు అనేసి చెప్తుంది మనకు సబ్సెక్షన్ 2 ఆఫ్ ది సెక్షన్ 7. ఓకే, సబ్సెక్షన్ 3 చూద్దాం. నాట్ విత్ స్టాండింగ్ ది ఎనీథింగ్ ఈజ్ కంటైనింగ్ ఇన్ ఎనీ లా ఫ్రమ్ ఎ టైమ్ బిగిన్ ఇన్ అ ఫోర్స్ ఏ స్టేట్మెంట్ మేడ్ బై ఎ పర్సన్ అగ్రీవ్డ్ బై ది offence shall not subject such a person to be a prosecution under these act. ఓకే, ఇందులో వచ్చేసరికి మళ్ళీ సెక్షన్ 8 చూడండి. సెక్షన్ 8 offence to be offense to be a cognizance for the a certain purpose and to be bailable and non-compoundable. The code of ఏముంది అంటే ఇక్కడ బెయిలబుల్ ఉంది, నాన్ కంపౌండబుల్ ఉంది. ఓకే, certain purpose is bailable and not compoundable. The Code of a Criminal Procedure shall apply to the offences under these act as if they were is a cognizable offense. Okay, cognizable offense for the purpose of a investigation of such a offense and ఎందుకు అంటే ఈ పర్పస్ అంటే ఇన్వెస్టిగేషన్ కోసం అండ్ పర్పస్ ఆఫ్ ఎ మ్యాటర్ అదర్ దెన్
matter referred in the section 42 of the code, and the arrest of the person without a warrant or without an order of a magistrate. Okay, every offense under these act shall be non bailable and non compoundable. ఈ యాక్ట్లో ఎవ్రీ యాక్ట్ ఏముంది అంటే నాన్ బెయిలబుల్ ఉంది అండ్ నాన్ కంపౌండబుల్ ఉంది. ఓకే, ఏదైనా ఆఫెన్స్ జరిగితే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో. ఓకే, సెక్షన్ 8 అయితే అయిపోయింది. సెక్షన్ 8A, బర్డన్ ఆఫ్ ఏ ప్రూఫ్ ఇన్ సర్టెన్ కేసెస్. బర్డన్ ఆఫ్ ఏ ప్రూఫ్ ఇన్ సర్టెన్ కేసెస్ 8Aలో ఉంది. ఎవరి మీద ఉంటుంది అంటే, వేర్ ఎనీ పర్సన్ ఈజ్ ఎ ప్రాసిక్యూటర్ ఫర్ ది టేకింగ్ ఆర్ abetting the taking of any dowry under the subsection 3 or the demanding of a dowry under the subsection 4. The burden of a proving that he had not committed an offence under those sections shall be on him. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే, ఎవరు కేసు చేశారు వాళ్ళ మీద ఉండదు. అయితే అపోజిట్ పార్టీ ఎవరు ఉంది వాళ్ళ మీద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఉంది. అయితే మేము చేయలేదు ఈ కేసులు, ఈ ఆఫెన్స్ మేము చేయలేదు అన్నట్టు. టేకింగ్ ఆర్ గివింగ్ ది డౌరీ అండ్ పెనాల్టీ ఆఫ్ డౌరీ అనేసి ఉంది కదా సెక్షన్స్. ఆ సెక్షన్స్ కింద మేము ఏమి ఆఫెన్స్ చేయలేదు అన్నట్టు వాళ్ళే ప్రూఫ్ చేయాలి ఎవరు అగెన్స్ట్ యాక్ట్ సెక్షన్ అప్లికేబుల్ అయితే. ఇప్పుడు వచ్చేసరికి మనకు 8B అండ్ 9 అండ్ సెక్షన్ 10 ఇవి లాస్ట్ పేజ్ అన్నట్టు మన బేర్ యాక్ట్ నుంచి. థ్యాంక్ గాడ్, ఇప్పుడు అయిపోతుంది మనది. సెక్షన్ 8Bలో డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్ ఎవరు అనేసి ఇక్కడ చెప్తున్నాం. డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్, ద స్టేట్ గవర్నమెంట్ మే అపాయింట్ యాజ్ మెనీ డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్ యాజ్ ఇట్ ఈజ్ థింక్ ఫిట్. అయితే డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్కి ఎవరు అపాయింట్ చేస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్ అనేసి ఇక్కడ తెలిసిపోయింది మనకు. ఓకే, ఎన్ని కూడా అపాయింట్ చేయొచ్చు. అయితే పర్టికులర్ నెంబర్ లేదు ఎంత అపాయింట్ చేస్తారు, ఎంత అవసరం ఉందో అన్ని ప్రొహిబిషన్ ఆఫీసర్స్కి అపాయింట్ చేస్తారు. అండ్ స్పెసిఫై ది ఏరియా ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ విచ్ దే షెల్ ఎక్సర్సైజ్ దేర్ జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్ అండర్ దీస్ యాక్ట్. అయితే అపాయింట్ చేసిన ఆఫీసర్స్కి ఏరియా ఉంటుంది, పర్టికులర్ ఏరియాలో వాళ్ళకు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఆ ఏరియాలో జ్యూరిస్డిక్షన్లో వాళ్ళు వాళ్ళ ఫంక్షన్స్ని పవర్స్ని పర్ఫామ్ చేయాలి. ఓకే, సబ్ సెక్షన్ 1 అంటుంది సెక్షన్ 8Bది. సెక్షన్ 8Bది సబ్ సెక్షన్ 2 ఏమంటుంది చూడండి. ఎవ్రీ డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్ షెల్ exercise and perform the following powers and the functions, namely exercise ఆఫీసర్స్కి పవర్ అండ్ ఫంక్షన్స్ అనేసి సబ్ సెక్షన్ 2 అంటుంది. ఏమేమి చేయొచ్చు? టు సీ దట్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దీస్ యాక్ట్ ఆర్ కంప్లైడ్ విత్. ఈ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ కంప్లై చేయాలి. ఓకే, అవుతున్నాయి కాదు, అయితే ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయో దానికి కంపెల్డ్ చేయాలి. ఓకే, టు ప్రివెంట్ as far as possible to a taking or abetting the taking of or demanding of a dowry. ప్రివెంట్ చేయాలి. ఏంటి దేనికోసం అంటే టేకింగ్, అబెటింగ్ ఆర్ టేకింగ్ ఆఫ్ అనేసి డిమాండ్ చేస్తారు కదా, వాళ్ళకు ప్రివెంట్ చేయాలి ఆఫ్ డౌరీకి. థర్డ్ పాయింట్, టు కలెక్ట్ such evidence as may be is necessary for the prosecution of a persons committing offense under this act. ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాలి. ఓకే, థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి టు పర్ఫార్మ్ such additional functions as may be is assigned to him as by the state government or as may be is specified in the rules made under this act. అయితే ఏదైనా అడిషనల్ ఫంక్షన్స్ కూడా ఉంటే పర్ఫామ్ చేయొచ్చు. అది ఎవరిస్తారు పవర్ అంటే మన స్టేట్ గవర్నమెంట్. రూల్ క్లాస్ D అంటుంది. మరి సబ్సెక్షన్ 3లో ఏముంది చూడండి. ద స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ ది ఆఫీషియల్ గెజెట్ కన్ఫర్ ది సచ్ పవర్ ఆఫ్ ఏ పోలీస్ ఆఫీసర్ యాజ్ మే బీ ఈజ్ స్పెసిఫైడ్ ఇన్ ది నోటిఫికేషన్ ఆఫ్ ది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ హూ షెల్ ఎక్సర్సైజ్ సచ్ పవర్స్ అండ్ సబ్జెక్టెడ్ టు బి సచ్ లిమిటేషన్ అండ్ కండిషన్స్ యాజ్ మే బీ స్పెసిఫైడ్ బై ది రూల్ ఆర్ మేడ్ అండర్ దీస్ యాక్ట్. ఈ స్టేట్ గవర్నమెంట్కి ఏదైనా
నోటిఫికేషన్ అయినా పవర్స్ అయినా అఫీషియల్ గెజెట్లో ఇష్యూ చేస్తుంది అన్నట్టు. తర్వాత పోలీస్ ఆఫీసర్స్ అవి ఉంటారు కదా, పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ స్పెసిఫిక్ నోటిఫికేషన్లో వాళ్ళకు రూల్స్ ఏంటి, పవర్స్ ఏంటి, వాళ్ళకు ఎక్సర్సైజ్ ఏం చేయొచ్చు, వాళ్ళ లిమిట్స్ ఏంటి అది చెప్తుంది మనకు sub rule 3. And sub rule 4 the state government may for the purpose of the advising and the assisting the dowry prohibition officer in the efficiency performance of their functions under this act appoint and advisory board and consisting of not more than the 5 social welfare workers or of the whom at least 2 shall be a women, and for the area in the respect of such a dowry prohibition officer exercise the jurisdiction under the subsection 1. Subsection 4లో ఏమి ఇంపార్టెంట్ అంటే అపాయింట్మెంట్ అండ్ ది అడ్వైజరీ బోర్డు ఉంది కదా. ఓకే, గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది ఎవరికి అంటే అడ్వైజరీ బోర్డ్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ నాట్ వాళ్ళు ఎవరు ఉండాలి అంటే వాళ్ళు 5 సోషల్ వర్కర్స్ ఉండాలి. ఓకే, అందులోకి వెళ్ళి అట్లీస్ట్ 2 విమెన్ ఉండాలి. ఈ పాయింట్ మీరు కొంచెం గట్టిగా గుర్తుకు పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర బేర్ యాక్ట్ ఉంది కదా, రాసుకుంటే కూడా రాసుకోండి. ఓకే, నేను ఈ బేర్ యాక్ట్లో అండర్లైన్ అవి ఎందుకు చేయట్లేదు అంటే, నేను అండర్లైన్ చేయడానికి వెళ్తే మరి ఇది మన బేర్ యాక్టే పోతుంది. ఓకే, ఈ లైన్ ఓకే చూడండి, ఈ లైన్ మీకు ఖచ్చితంగా మీరు గుర్తుకు పెట్టుకోవాలి. ఓకే, చలో. పవర్ టు మేక్ ది రూల్స్ ఎవరి దగ్గర ఉంటుంది, పవర్ ఎవరు, రూల్స్ ఎవరు తయారు చేస్తారు ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో అంటే మన సెంట్రల్ గవర్నమెంట్. ఈ లైన్ అయితే సెక్షన్ 9 నుంచి అయితే ఈ లైనే ఇంపార్టెంట్. దట్స్ ఇట్. అండ్ సెక్షన్ గుర్తుకు పెట్టుకోండి అంతే. ఇన్ పర్టికులర్ విత్ ది prejudice to the generality of the foregoing power and the rule may provide for. ఓకే, ఇందులో అయితే ఏమీ ఎక్కువ లేదు, కానీ ఒకవేళ మీకు కావాలంటే ఒకసారి నార్మల్గా చదువుతాను, వినండి. ఫర్ the form and manner in which and person by whom any list of the present refers to in the subsection 2 and 3 shall be is not mentioned, and all other matters connected therewith and the better coordination of the policies and the action with respect to the administration of these act. And sub rule చూడండి, every rule made under these sections shall be laid down as soon after it's made before the such house of the parliament and well in the session of the total period of a two-third which total period of a two-third which may be is compressed in the one session or which 2 or more successive sessions. ఇది 1/3 ఇక్కడ జస్ట్ పెట్టుకోండి అంతే. 2 or more successive sessions and before the expiry of sessions and before. ఓకే, ఇంకా ఇందులో ఏం లేదు. తర్వాత వచ్చేసరికి మనకు సెక్షన్ 10 పవర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ టు మేక్ ది రూల్స్. ఇందులో 9లో సెంట్రల్ గవర్నమెంట్ పవర్ సెంట్రల్ గవర్నమెంట్ది ఉంది, ఏమేం పవర్స్ చేస్తుందో. ఇక్కడ 10లో వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ది. ఓకే, 9 సెంట్రల్ గవర్నమెంట్, ఓకే, 10 స్టేట్ గవర్నమెంట్. చూడండి, పవర్ టు మేక్ రూల్స్ ఎవరు చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ 9లో. 10లో వచ్చేసరికి మన స్టేట్ గవర్నమెంట్. ఇవి గింతే గుర్తుకు పెట్టుకుంటే కూడా చాలు. ఓకే,
ఓకే 10లో state government. The state government may by notification in the official gazette make the rules carry out of the purpose of these act in a particular and without prejudice to a generality of the foregoing powers, and such a rules provided for all or any of the following matters namely the additional functions to be performed by the dowry prohibition officer under the subsection 2 of the section 8b, and the limitations and the conditions subjected to be subjected to which a dowry prohibition officer may exercise these functions, and under the sub rule 3 of the section 8b, and the every rule made by the state government under this section shall be is led as soon as may after it is made before the state legislation. అక్కడ మన పార్లమెంట్ ఉండే, ఇక్కడ మన స్టేట్ లెజిస్లేషన్ ఉంది. ఓకే, ఐ హోప్ గైస్ మీకు క్లాస్ నచ్చింది అనేసి నేను అనుకుంటున్నా. ఓకే, ఒకవేళ నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఎంత అయినా అంత షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే ఇలా నాకు వ్యూస్ ఎక్కువ ఇస్తే నాకు కొంచెం మోటివేట్ అవుతాను నేను. అరే, నా చెప్పిన క్లాసెస్ కూడా పిల్లలకి అర్థమవుతుంది, వాళ్ళు చూస్తున్నారు అనేసి నాకు ఒక ఏంటంటే పాజిటివ్ వైబ్ వస్తుంది. అయితే అది చూసి నేను ఏం చేస్తానంటే వేరే యాక్ట్స్ కూడా ఇలానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకవేళ ఇది కాలేదు అనుకోండి, ఒక వ్యూస్ తక్కువ ఉంటుంది, ఏం చెప్పాలి వీళ్ళకు, ఒక 2-3 వ్యూస్, ఆల్మోస్ట్ ఎన్ని అంటే 50 వ్యూస్, 50 and 100 వ్యూస్ వస్తాయి 2-3 డేస్లో. ఓకే, అది ఎక్కువ రావట్లేదు, 1 day or 2 daysలో 100 అంతే వస్తున్నాయి వ్యూస్. ఓకే, అదే వేరే వాళ్ళకి కంపేర్ చేస్తే అయితే స్టడీ ఛానల్ కాకుండా, మన స్టడీ పేజ్ కాకుండా వేరే ఛానల్స్కి చూసినాం అనుకోండి, ఎంటర్టైన్మెంట్స్ది ఏది ఒక పాట పాడితే కూడా వస్తున్నాయి వ్యూస్, ఎక్కువ వస్తున్నాయి. ఒక పాట పాడిన అనుకోండి, లేకపోతే అటు నుంచి ఎటో ఏం లేదు, జోక్ లేదు, ఏం లేదు, కానీ అందులో కూడా వ్యూస్ వస్తున్నాయి. ఓకేనా, ఇది మీకు కష్టపడి చదివి చెప్తే కూడా మనకు ఎడ్యుకేషన్కి అంత వాల్యూ వస్తలేదు అన్నట్టు అయిపోతుంది. అయితే మీకు ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలానే మనకు యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇది మీకు మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనేసి నేను అనుకుంటున్నా. ఓకే గైస్, బాయ్, టేక్ కేర్ అండ్ సీ యా.